నీకేనే బంగారం నే కొడుతును ఏమ్రా ఏడుంటోను నే కొడుతును ఏమ్రా ఏడుంటోను నువ్వు చచ్చిపో నేను ఎందుకు చచ్చిపోతాను అయ్యా నువ్వు ఎవరిని నన్ను చచ్చిపో మా అన్న నీకెందుకు బొమ్మరు అవుతాడు అంటే ఇప్పుడు నేను చేసుకుంటే ఎట్లాగా బొమ్మది అవుతాడు కదా ఎక్కడ నచ్చినా కాబట్టి మాట్లాడుతున్నావు లేకపోతే నువ్వేడ మాట్లాడుతున్నావు నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలో అంటే మీతో కొంచెం సేపు మాట్లాడదామని మేము ఫ్యాన్ అండి మేము నాకు తెలిసి మీరు ఒక 60 ఉంటారేమో నాకు తెలిసి ప్లస్ యాడెడ్ బంగారం 65 kgs బంగారం వచ్చేస్తుంది ఇంకేముంది తప్పదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం అంత అందంగా ఎందుకుంటారా అని అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టు మామది ఇంకా బొమ్మడిది నంబర్ పెడతావా అంకుల్ బయటలోకి నాకైతే మామనే ఆకాశంలో ఉంటది చందమామ నా గుండెల్లో ఉంటది నువ్వే కదా మామ ఇంకా నా చందమామ అయితే మీరే కావాలంటే మీరే చూడండి నా ఫోన్లో కూడా మీ వాల్పేపర్ ఉంటుంది మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే కాదు వీడియోలలో వస్తే పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా చలో చేద్దామా కాల్ చెయ్యి కొంచెమా గుర్తుపట్టదు కదా నా నంబర్ లేడు ఫోన్ కదా నంబర్ కొట్టు నువ్వు ఫోన్ కొట్టు ఇప్పుడు ఎట్లా వేసుకుందాం ఆదు పని చేస్తున్నట్టుంది ఇంట్లో బాగా నొప్పుతున్నట్టుంది వాయిస్ మెయిల్ అన్న ఐఫోనా చిన్న ఐఫోన్ ఇది హలో 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 ఎవరు సుప్రియానా మీరెవరు నేను మీ ఫ్యాన్ అండి అండి చెప్పండి ఏం చేస్తున్నారు ఏం లేదు చెప్పండి అదే ఏం చేస్తున్నారు లేదా అని కొంచెం సేపు మాట్లాడదాం ఏమండి అర్థం కాలేదు ఏమైంది అంటే మీతో కొంచెం సేపు మాట్లాడదామని మేము ఫ్యాన్ అండి మేము ఇప్పుడు ఏం చేయాలండి అంటే మొత్తం కొంచెం సేపు మాట్లాడతారా లేదా అని చెప్పి చెప్పండి మీరు చాలా బాగా చేస్తారండి యూట్యూబ్లో అన్నీ థ్యాంక్ యూ అండి ఎందుకట్లా ఎందుకట్లా అంటే అట్లా అందంగా ఎందుకు ఉంటారా అని చెప్పి అంత అందంగా ఎందుకుంటారా అని థ్యాంక్ యూ అండి అంత అందంగా ఎందుకుంటారా అని థ్యాంక్ యూ అండి అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టు థ్యాంక్ యూ అని నవ్వుతున్నావు అసలు తిన్నారా లేదా తిన్నా ఏంది అందమా చాలా ఫ్లడ్ చేస్తున్నారు ఫ్లర్టింగా నేను జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నానండి చెప్పండి మళ్ళీ అన్నమే తింటుర్రా అందరినీ తింటుర్రా తెలియదు అంత బ్యూటిఫుల్ గా రెండు మిక్స్ చేసుకొని తింటున్నాను సరే రెండు మిక్స్ చేసుకుని తింటుర్రా
స్టఫ్కి ఏమన్నా లిప్స్టిక్ ఐలైనర్ అవి కూడా పెట్టుకుంటున్నారా అండి మీరు? స్టఫ్కి ఏమన్నా లిప్స్టిక్ ఐలైనర్ అవి కూడా పెట్టుకుంటున్నారా అండి మీరు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా ఉమ్? నాకన్నా బాగా మీకే తెలుసు మేకప్ గురించి. అంటే అంతా మిమ్మల్ని చూసా అండి. బాబా ఇంకా మీరు అప్పటి నుంచి చేస్తున్నారు, యూట్యూబ్లో నుంచి, పరేషాన్ ఫ్యామిలీ నుంచి ఇక బోయిడా బాయ్స్ వరకు చాలా బాగా చేస్తున్నారండి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అండి చెప్పండి, తిన్నారా ఏమన్నా? అన్నమే తిన్నారా లేకపోతే ఇంకేమైనా ఉంటాయి కదా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సాగుపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఆల్రెడీ టైం 6:30 అయిపోయింది, ఇంకా కనబడతలేదు మీరు. 6:30 అయిపోయింది, కనబడతలేనా? ఆ, నీ ఇంట్లో ఉంటే బయట ఎట్లా కనిపిస్తా? అంటే నార్మల్గా అయితే చందమామ బయటనే ఉంటుంది కదా. బాబా బాబా ఇంకా నా ఇంకేమైనా ఉన్నాయా? నా చందమామ అయితే మీరే. వామ్మో, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అంటే చందమామ ఫీల్ అవుతుంది ముందే దాంతో నన్ను పోలుస్తూ. అందుకోసమే కదండి మీరున్నారు. చందమామ పక్క పెట్టేసాం ఇప్పుడు. ఓకే, ఇంకా అండి చెప్పండి మీరే. మరి కలవచ్చు కదండి ఎప్పుడన్నా? కలవాలా? ఎందుకండి? యాజ్ ఎ ఫ్యాన్గా మీరు నన్ను కలవరా? నేను మీ ఫ్యాన్ అండి, డయాట్ ఫ్యాన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంతనం థ్యాంక్ యూ? నేను ఏమని చేసాను? నన్ను కలవండి, ఒకసారి కలుద్దాం కదా. ఓకే అండి, నేను మా అన్నని పర్మిషన్ తీసుకొని చెప్తాను. మీ అన్న ఓడా అన్న? ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవడు అది అనకు. అచ్చా, బొమ్మర్ది అవుతాడా? ఎవరు బొమ్మరిది? ఎక్కడ బొమ్మరిది? అదే మీ అన్నను ఓడు అన్నావు కదా. మా అన్న నీకెందుకు బొమ్మరిది అవుతాడు? అంటే ఇప్పుడు నేను చేసుకుంటే ఎట్లాగా బొమ్మర్ది అవుతాడు కదా. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, అంత లేదు, ఆపేసేయి. అంత లేదా? మళ్ళా నేను చేసుకుంటే అంత ఉండకపోతే, అచ్చా నేను చేసుకుంటే ఇంకా ఎక్కువ కలిసి వస్తుందిలే, ఇంకా చాలా ఉంటుంది. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఇంకేముంటాయి, నాకు తెలిసి మీరు ఒక 60 ఉంటారేమో నాకు తెలిసి. ప్లస్ యాడెడ్ బంగారం 65 kgs బంగారం వచ్చేస్తుంది. ఇంకేముంది? తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం. ఫ్యాన్ అయితే ఫ్యాన్ లా ఉంటారని పెళ్లి చేసుకుంటా, చందమామ, చంద్రుడు, ఇవన్నీ డ్రీమ్ గర్ల్ని ఎట్లన్నా పెళ్లి చేసుకోవాలి కదా, అట్లా అని చెప్పి ముందే చెప్తున్నా. పెద్ద పెద్ద జోకులు వేసేస్తున్నావు. డ్రీమ్ గర్ల్ అయ్యా, జోక్ అవన్నీ ఏం కాదు. కావాలంటే మీరే చూడండి, నా ఫోన్లో కూడా మీ వాల్పేపర్ ఉంటుంది. కావాలంటే మీరే చూడండి, నా ఫోన్లో కూడా మీ వాల్పేపర్ ఉంటుంది. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే. బయట ఇవన్నీ కలవని మా అన్న నెంబర్, మా డాడీ నెంబర్ పెడతా, ఫోన్ చేసి మాట్లాడు. మామది ఇంకా బొమ్మడిది నంబర్ పెడతావా? ఓ హలో, మామ కాదు అంకుల్. అంకులా? అంకుల్ ఇంకుల్ బయట వాళ్ళకి, నాకైతే మామనే. ఆకాశంలో ఉంటది చందమామ, నా గుండెల్లో ఉంటది నువ్వే కదా మామ. సరే, ఆయన ఒప్పుకుంటే మామ నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మామ అని పిలవడానికి నీకు అయినా అప్పుడు చూసుకుందాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఎవరో కూడా తెలియదు, నీతో ఇంతసేపు మాట్లాడిన గొప్ప అనుకోవాలి నువ్వు. నేను నీ ఫ్యాన్ ని, అందుకోసమే ఇంతసేపు మాట్లాడను. నీకు కూడా నచ్చినట్టునా? ఫోన్ చేసి మాట్లాడు. అదే ఇవన్నీ బంగారం మామ, ఎందుకు ఇవన్నీ? దేవుడు రాసి పెట్టినారని చెప్పు. ఏమో మళ్ళా నీకు, నువ్వు కూడా ఇంతసేపు మాట్లాడినావు అంటే దేవుడు రాసి పెట్టినట్టు నాకు. అంత సీన్ లో ఏ దేవుడు రాసి పెట్టినా కావని నేను అనుకుంటా. అయితే నువ్వు అనుకుంటే అవుతుందా? నువ్వు అనుకోందే ఇంతసేపు మాట్లాడినావా? ఏదో ఫ్యాన్ అన్నావని మాట్లాడుతున్నా ఇంతసేపు, దానికి ఇంత లాగ్ చేస్తున్నావు. అదే ఫ్యాన్ అన్నా కాబట్టి ఎక్కడో నచ్చినా కాబట్టి మాట్లాడినా అయిపోయింది.
ఇంకేంది ఎక్కడ నచ్చినా కాబట్టి మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వేడ మాట్లాడుతున్నావు. నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలో తనం ఓ పెద్ద నువ్వు అందగత్త అన్నట్టు నాకు మహేష్ బాబే కావాలి, నాకు నానియే కావాలి అని అంటే నేను అందగత్తినే, నాకు నేను అందగత్తినే. అది నువ్వు అనుకుంటే సరిపోదే కదా. నా ఇష్టం అది. నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయ్యా ప్రూవా? బయట ఎందుకు మళ్ళీ అందరూ అట్లా అంటారు? ఎవరు ఏమనుకున్నా నాకు ఇంత ఫరక్ పడదు. ఎంత ఫరక్ పడదు? మరుగుతున్నాయి అనుకుంటా నేను, నా గురించి ఎవరైనా ఏమని అనుకుంటే. అదే నేను కూడా అదే అంటున్నా కదా, బయట బర్రెపిల్ల పోతుంది అందరు కుక్కర్ వస్తున్నాయి అని చెప్పి. ఎక్కువ మాట్లాడేస్తున్నావు, అర్థమైందా? మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు, మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిగా ఉంటది. నేను కూడా మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నా, నువ్వే కుక్క గిక్క అంటే నేను అందుకోసమే బర్రెపిల్ల అంటున్నా. ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా పెట్టు ఫోన్ ఎక్కువ మస్తు మాట్లాడు. ఇప్పుడు నువ్వు కట్ చేసినాక మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఏం చేస్తావు? కూడా మామ మామ అని ఆ బొమ్మలని ఆడుకుంటూ ఒక ఆట. అరే చక్కగా మాట్లాడు, అరే ఎవడు వీడు అన్నావు అనుకో. అరే గిరే అంటున్నావు. నువ్వు ఏడుంటావు? నేను భూమి మీద ఉంటా, నీ పక్కకే ఉంటా. భూమి మీద ఏడున్నావు? భూమి మీద ఏడుంటావు? నువ్వు ఏడైతే నిలబడ్డా దానికి 1 కిలోమీటర్ దూరం నిలబడ్డా. ఏంది కాదు, వీడియోలలో వస్తే పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా? హలో, మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఓళ్ళు ఎక్కువ మాట్లాడేది. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. దేనికి ఫోన్ చేసినా ఫోన్ పెట్టి మాట్లాడు, అర్థమైందా? ఇంకా బంగారం ఇంకేంది? ఎవరికి బంగారం? ఎవడు బంగారం? నీకేనే బంగారం. నే కొడుతున్నావు ఏమ్రా? ఏడుంటాను నే కొడుతున్నావు ఏమ్రా? ఏడుంటాను ఎవరిని కొడుతున్నావు? నేనే కొడుతున్నావు. మర్యాద మాట్లాడు, అర్థమైందా? ఏడుంటావు? ఈయన మీ వీడియో చేసే దారిలో ఉన్నా, ఏం చేస్తావు? వస్తావా? అదే ఇంకా ఏంది? ఇంకా కొడుతుండే నేను. అవునా? అర్థమైందా? ఫోన్ ఉన్నా కాబట్టి బతికిపోయాను. అవునా? అవు మళ్ళా మా ఇంట్లో కొడితేనే కొన్ని నువ్వెవరు నేను అనుకుంటే చెప్పినా, అనుకుంటే నీ బాయ్ ఫ్రెండ్ ని, ఇంకొకటి అనుకుంటే హస్బెండ్ ని. అనుకో అయ్యా ఏమన్నా కట్ చేస్తుంది, అగో కట్ చేసి. సరే కాల్ చేసి నువ్వే అని చెప్పు. ఇంత కిరాక్ అవుతుంది ఏమా? కానీ ఇంతసేపు మాట్లాడేది. హలో, ఏమైంది? ఎందుకు కట్ చేసినావా? హలో, ఎక్కువ మాట్లాడుతున్నావు, అర్థమైందా? ఎందుకు కట్ చేసినావు? నేను మాట్లాడుతున్నా కదా, ఎక్కువ కట్ చేస్తున్నావు. నేను ఎందుకు కట్ చేసినావు అసలు? నా ఫోన్ నా ఇష్టం. నువ్వు కట్ చేసినావు అనుకో నేను చచ్చిపోతా, నేను చెప్తున్నా. मतलब वो अलग ही लेवल का बंदा था. ఒక భారం తగ్గిపోతే చచ్చిపో. ఎక్కడి నుంచి ఒకరు పోతారు, చచ్చిపో. ఒక పని చేసా, నువ్వు కూడా భారం తగ్గుతాయి. భూమికి భారం అదే అంటున్నా, భూమికి భారం తక్కువ అంటున్నావు కదా, నువ్వు కూడా నా ఎంబడి వచ్చేసి. ఇద్దరం తక్కువ అవుతాం. నువ్వు ఒక 60 కిలోలు, నేను ఒక 45 కిలోలు, ఇద్దరం తక్కువ అవుతాం. నీకోసం నేను ఎందుకు చేస్తాను? నువ్వే అన్నావు నేను ఫోన్ కట్ చేసి చచ్చిపోతాను. నువ్వేనా భూమికి భారం అని చెప్పి? అదే ఇంకొక బరువు, చచ్చిపోతా అన్నది. ఇంకొక బరువు తీసుకుంటా, ఇద్దరం చచ్చిపోం. నువ్వు చచ్చిపో, చచ్చిపో. లొకేషన్ పెట్టు, నీ దినాలకి నేను ఏమంటారు గ్రాండ్ చేస్తాను. నేను నీ దినాల్లో చచ్చిపోతే నా ఏమో నువ్వు కూడా చచ్చిపో. ఇద్దరం కలిసి బ్యానర్ వేపించుకుందాం. సరే చచ్చిపోతున్నావు కదా, ఇంట్లో ఫోన్ చేసి ఆఖరి ఫోన్ మాట్లాడుకో. మళ్ళీ
నువ్వు చచ్చిపోతున్నావు కదా, మీ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు, నా వల్ల నాకు లైఫ్ వద్దు, నేను చచ్చిపోతున్నావు, మీకు భారం అనుకుంటున్నాను. అలా నాతో ఫోన్ మాట్లాడితే లాస్ట్ కాల్ నాతో మాట్లాడిన వస్తుంది. అందుకోసమే నీకు ఫోన్ చేసిన నేను. అంటే కావాలంటే ఇద్దరం చచ్చిపోయాం మీ ఛానల్లా కాదు, మీ బోయడ బాయ్ ఛానల్లా ఇద్దరం బ్యానర్ తెప్పించుకోం ఒకటే రోజు చచ్చిపోయినామని చెప్పి. నువ్వు చచ్చిపో, నేను ఎందుకు చచ్చిపోతాను? అయ్యా నువ్వు ఎవరు, నేను నన్ను చచ్చిపోతాను. కాదు ఊరేసుకుంటావా లేదంటే మన టాబ్లెట్స్ మింగుతావా? మీ పేరు రాసుకొని చచ్చిపోతారంట. హలో వీడియో కాల్ చేయి, నువ్వు ఎట్లా చచ్చిపోతా నేను చూస్తా. అదే నీ పేరు రాసుకొని చచ్చిపోతా. రేమే ఎంత పిచ్చేముందేమా నా. హలో 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 ఏమైంది గుర్తుపట్టలేవా? హలో గుర్తుపట్టినారా? హలో ప్రభాస్ అన్న, అయ్యా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ప్రభాస్ అన్న కాదు, అంజి మాట్లాడుతుండు. ఎవరు అంజి మాట్లాడుతున్నా నేను. ఎవరు మాట్లాడుతున్నారు? అంజిని. మేము ఎక్కడ టైం పాస్ అవుతలేదా అన్న మీకు? నాకు ఫోన్ చేసిరు. మా పైన ప్రాంక్ కాల్ చేసినావుగా. ఇంకా ఆడుకోలే నేను. ఎవరో చచ్చిపోతా అన్నారు కదా. చచ్చిపోతున్నంట అంజి, అందుకోసమే. ఎందుకు చచ్చిపోతా? ఎవరు చచ్చిపోయినా వీడియో కాల్ చేయరు, నేను చూస్తే ఎట్లా చచ్చిపోతారు. అరే అరే నీకు ఫోన్ చేస్తాము, నీ పేరు రాసి చచ్చిపోతాం. నా పేరు సుప్రియ కాదు, సౌజన్య. సౌజన్య కాదు, నీ 2 పేర్లు రాసి చచ్చిపోతాం. నీకు 3 పేర్లు ఉన్నాయి, ఆ 3 పేర్లు రాసి చచ్చిపోతాం. నీ ఫోటో పెడతాం పక్కకి. నీ ఫోటో అడ్రస్ అన్ని రాసుకొని చచ్చిపోతాం. ఇట్లా బోయడ బాస్ ఛానల్. అన్నల పేర్లు పంపిస్తాం, మాకు అన్నని కూడా రాస్తా. కానీ నాకు వీడియో కాల్ ఎప్పుడు నేను చూస్తాను ఎట్లా చచ్చిపోతావు. నేను ఏమంటే ఇద్దరం కలిసి చచ్చిపోతాం, కావాలంటే పట్టుకో. ఏమతో మాట్లాడలేము, ఏమతో వేస్ట్. మా ఇంటికి వచ్చేసేరు, మా ఇంటికి వచ్చి చచ్చిపోయారు. సరే వస్తున్నాం, వచ్చాక పెట్టేసి టాటా. వేస్ట్ ఉంది మా. ఏమతో ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఏమతో షర్ట్ వేస్ట్ అనా, కట్టు తీసేయి. రాసుకొని చచ్చిపో. ఎందుకు రాసుకొని చచ్చిపోతానా? బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నచ్చినట్టు కాదు, ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది ఆడ సినిమా. నెక్స్ట్ లెవెల్ ఏవో కానీ నేను చచ్చిపోతానా? నిజంగా చచ్చిపోతాను. చచ్చిపోను. చలో రైట్ బాయ్. నడు.